జబర్దస్త్ కమెడియన్స్ కదా, వీళ్ళతో ఎలా హిట్ కొడతాం ఆర్ఎల్స్ వీళ్ళ స్టోరీ నమ్మచ్చా? చాలా మంది అడిగారు ఎందుకు రాకేష్తో సినిమా. సార్ ఇప్పుడు ఈ సినిమా చూస్తే కేసీఆర్ అనే టైటిల్ తో తీశారు కదా, అంటే ఏంటి పొలిటికల్ గా వెళ్దాం అనుకున్నారా, లేకపోతే వెనకాల నుంచి ఏమైనా ఫండ్స్ వచ్చినాయి? మీరు చెప్పండి ఎంత ఇచ్చారంట. సో మీరు ఈ స్టోరీ రాగానే మీరు ఫస్ట్ ఫీల్ అయింది ఏంటి? అంటే ఇది ఒక కమ్యూనిటీ గురించో ఒక పార్టీ గురించో. రాజమౌళి గారా సుకుమార్ గారా అంటే డైరెక్షన్ లో? అంటే రాజమౌళి 3 years తర్వాత మళ్ళీ పుష్ప 2 వస్తుంది. సో ఈ మధ్యలో సినిమా ఇండస్ట్రీ బతికించేది మాలాంటి చిన్న డైరెక్టర్లు. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు గరుడ వేగ సినిమాటోగ్రాఫర్ అంజీ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాం. ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ సినిమాటోగ్రాఫర్గా స్టార్ట్ చేశారు మీ లైఫ్ని. సో ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా మీరు లీడ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది, ఎలా ఇటు సైడ్ రావాలనిపించింది, ఎలా వచ్చారు, కొంచెం మీ లైఫ్ స్టోరీని కూడా మాతో షేర్ చేసుకుంటే. వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాత్రి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. కేసీఆర్ మంచి సక్సెస్ ఇచ్చారు ఆడియన్స్. సో వెరీ హ్యాపీగా ఉంది. సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్షన్ కంటే అంటే ఆల్మోస్ట్ ఒక 50 సినిమాలు చేసిన తర్వాత మనకి మనం చేసే పని పైన మనకే ఒక చిన్న బోరింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి క్రమంలో నా 50వ సినిమా డైరెక్షన్ చేస్తే బాగుంటుందని వెన్నెల రామారావు గారని ఒక ప్రొడ్యూసర్ నా దగ్గరకు వచ్చారు. ఇలా ఒక మంచి కథ ఉందండి, మీరు డైరెక్షన్ చేస్తే బాగుంటుంది, మీరు ఒక సీనియర్ సినిమాటోగ్రాఫర్ కదా, సో చాలా సినిమాలు చేశారు కదా అని నాలో లేనిపోని ఒక ఐడియాని ఇచ్చింది మా ప్రొడ్యూసర్ రామారావు గారు. 10th క్లాస్ డైరీస్ అని ఒక అద్భుతమైన కథతో నా దగ్గరకు వచ్చారు. అదే ఫస్ట్ మూవీ అనుకుంటా. అవునండి, డైరెక్టర్గా ఫస్ట్ సినిమా. సో ఆ కథ విన్న తర్వాత అది కొంచెం ఆయన లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని జరిగిన కథ అది. సో చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే ఒక ఆటోగ్రాఫ్ సినిమా, తర్వాత జాను లాంటి సినిమాలు కొన్ని వచ్చినాయి కదా, సో ఆ కైండ్ ఆఫ్ సినిమాలో ఇది ఒకటి ఉంటుంది. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా కథ, ఇలాంటి సినిమాతో మనం డైరెక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి డైరెక్షన్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అది కూడా పెద్ద హిట్ అవ్వడం కూడా జరిగింది. ఫస్ట్ సినిమాతోనే డైరెక్టర్ గా వచ్చి అక్కడే హిట్ అందుకున్నారు. ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీ అండి, ఎందుకంటే అన్ని రివ్యూస్లో సినిమాటోగ్రాఫర్గా డైరెక్టర్గా మొదటి సినిమాకి ఒక మంచి రెస్పాన్స్ రావడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా అటువంటి ఒక ఎంకరేజ్మెంట్తో వెంటనే 2వ సినిమా, అలాగే 3వ సినిమా అలా వరుసగా చేయడం. నెక్స్ట్ సినిమా బుజ్జిలారా అండి. బుజ్జిలారా డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి గారు కథ ఇచ్చున్నారు, ఆయనే ప్రొడ్యూసర్, వాళ్ళ ఫ్రెండ్స్ ప్రొడక్షన్ చేశారు. సో ధనరాజ్ గారు యాక్టర్గా, సునీల్ గారు ఇంకో యాక్టర్గా ఆ సినిమా చేయడం జరిగింది. అదొక డిఫరెంట్ జోనర్, అది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఫస్ట్ సినిమా ఒక లవ్ స్టోరీ, వెరీ ఎమోషనల్గా ఉంటుంది. ఇది కేసీఆర్ మీకు తెలిసిందే, 3వ సినిమా. సో మరి ఈ కేసీఆర్ సినిమాకి వచ్చేసరికి అందులో ఉన్న కాన్సెప్ట్ మనం చూసినట్లయితే బంజారాస్ మీద అంతా ఉంది సార్. సో యాజ్ ఏ సినిమాటోగ్రాఫర్గా ఆ సినిమాకి 100% మీరు ఎంతవరకు చేయగలిగారని అనుకున్నారు, ఎంతవరకు చేశారు, ఎంతవరకు చూపించగలిగారు అని అంటే ఏం చెప్తారు? ఈ కథ విన్నప్పుడు అండి, ఒక లంబాడి తాండాలో, అంటే ఒక బంజారా బ్యాక్డ్రాప్లో లంబాడి తాండాలో జరిగే ఒక కథ. అక్కడ కేశవ చంద్ర రమావత్ అని ఒక పిల్లాడు ఉంటాడు. ఆ పిల్లాడికి కేసీఆర్ అంటే వీరాభిమానం. చిన్నప్పటి నుంచి కేసీఆర్ గారు ఫంక్షన్స్, కేసీఆర్ గారు స్పీచ్ చూసి ఇన్స్పైర్ అయ్యి అక్కడి నుంచి కేసీఆర్ గారి పేరుని పచ్చబొట్టుగా పెట్టుకొని ఆయన పేరుని కూడా కేసీఆర్గా మార్చుకుంటాడు. కేశవ చంద్ర రామావత్ అంటే షార్ట్కట్లో కేసీఆర్ ఉంటుంది కదా, సో అలా కేసీఆర్ని మార్చుకుని అతను ఆయన అభిమానిగా ఉండి ఆయన కోసం ఆయన వేలో వెళ్ళే ఒక క్యారెక్టర్ అది. సో ఇంకా బ్యాక్డ్రాప్ అంటారా, ఇప్పటి వరకు అలాంటి ఒక బ్యాక్డ్రాప్ సినిమా రాలేదు. సో మేము కథ అనుకున్న తర్వాత ఎటువంటి లొకేషన్స్ కావాలి ఏంటి అని మేము ఎప్పుడు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళలేదు. అంటే జనరల్గా ఏంటంటే ఇలాంటి సినిమాలని కూడా ఒక స్ట్రీట్ సెటప్ అంతా వేసుకుంటాం, ఆల్రెడీ స్ట్రీట్ సెటప్స్ కొన్ని ఉంటాయి, అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటాం. కొంచెం ఆ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అయితే తీసుకొని గుడిసెలు కావచ్చు, ఇల్లులు కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్స్ కావచ్చు, అవన్నీ సెటప్ చేసుకోవడానికి అవ్వదు. జనరల్ సెటప్ చేసుకొని చేస్తారు కొన్ని సినిమాలన్నీ, అలా జరుగుతూ ఉంటాయి. కానీ అది రియలిస్టిక్ గా ఉండదేమో. ఉండదు. సో దానికోసం మేము చాలా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడెక్కడ తాండాలు ఉన్నాయి అని మొత్తం అంతా ఎంక్వైరీ చేసి ఫైనల్గా హైదరాబాద్ నుంచి ఒక 85 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ఊరు ఉంది, కేశవరావుపల్లి అని ఒక ఊరు, కొల్లూరు అని, కొల్లూరు దగ్గరలో. ఈ సినిమా పేరుకి తగ్గట్టే ఊరు కూడా సెట్ అయింది. సో దాని దగ్గర ఒక తాండా ఉంది. ఆ తాండాకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎలాగా నివసిస్తారు, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఏం పని చేస్తారు, ఎలాంటి పొలం పని చేస్తారు, వాళ్ళు ఏం పండిస్తారు, ఇవన్నీ చాలా ఆల్మోస్ట్ 10 నుంచి 15 రోజులు అక్కడే స్టే చేసాం మేము. సో మీరు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకొని ఫస్ట్ మీరంతా గ్రౌండ్ వర్క్ చేసి
సో వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ భాష ఏంటి అది నేర్చుకోకపోయినా కూడా సో అక్కడ మేము ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నాం. సో వాళ్ళు మాట్లాడే మాట మన తెలుగులో ఏం అర్థమవుతుంది ఏంటనేది అక్కడే కూర్చొని కొన్ని కరెక్షన్స్ అని చేసి, రాకేష్ వాళ్ళ వైఫ్ కొంచెం ఆ లాంగ్వేజ్ తెలుసు సుజాతకి. సో దానివల్ల తను మాకు ఫుల్గా సెట్లో ఉంది. సో ఉండేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, దాన్ని తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, ఇవన్నీ కొంచెం వర్కౌట్ చేసాం. అండ్ మీరు సినిమా చూస్తే కనుక మేజర్గా ఉండే కీ రోల్స్ కాకుండా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ అక్కడ ఒరిజినల్గా ఉండే ఆ ఊరోళ్ళే. దాంట్లో ఒక ముసలావిడ క్యారెక్టర్ ఉంటుంది, బామ్మ క్యారెక్టర్, ఒరిజినల్గా ఆ తాండాలో ఉండే ఆవిడ. కానీ గ్రేట్ కదా సార్. అంటే ఆ తాండాలో ఉండ ఇప్పటివరకు దీని గురించి ఏం తెలియకపోయినా కూడా డైరెక్ట్ స్క్రీన్ ముందు వచ్చి అవును. యాక్ట్ చేయడం అంటే అనేది వాళ్ళకి యాక్చువల్‌గా అది ఒక పెద్ద టాస్క్ అండి. అవును. అంటే రియల్‌గా మనం ఒక ఆర్టిస్ట్‌ని తీసుకొని చేస్తే అది పెర్ఫార్మెన్స్ లాగా ఉంటది. సో అవునవును. అది ఒరిజినల్‌గా అక్కడోళ్ళు కాబట్టి అవును. సో చాలా వాళ్ళ నార్మల్‌గా అనిపించింది. దాని గురించి వాళ్ళకే ఎక్కువ అవును. తెలుస్తది అవును. కాబట్టి ఒరిజినాలిటీగా వచ్చిందని అవును. అంటారు. అవును. ఎక్సెప్ట్ హీరోకి మదరు, ఫాదరు తప్పితే, అలాగే హీరోయిన్‌కి మదర్, ఫాదర్ తప్పితే మిగతా అందరూ అక్కడ ఆ ఊర్లో ఉన్నవాళ్ళే. దాంట్లో యాక్ట్ చేసిన సర్పంచులు కానివ్వండి, దాంట్లో చిన్న చిన్న డైలాగ్స్ చెప్పే ఆ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానివ్వండి, అలాగే ఓ ముసలావిడ బామ్మ క్యారెక్టర్ ఉంటది ఆవిడ. వీళ్ళందరూ అక్కడ ఒరిజినల్‌గా అక్కడ ఉన్నోళ్ళే. వాళ్ళని పిలిచేసి వాళ్ళతో చేయించాం మేము. ఎలా అనిపించింది వాళ్ళతో చేసినప్పుడు? లైక్ టేక్స్ ఎక్కువ పడుండొచ్చు. ఆర్ ఎల్స్ వాళ్ళకి డైలాగ్ అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. ఎలా అంటే చేయించగలిగారు వాళ్ళతో అంటే అసలు? టేక్స్ ఎక్కువగా జరగలేదు. ఎందుకంటే అండి రాకేష్ ఫస్ట్ నుంచి కూడా 'జబర్దస్త్‌లో' చిన్న పిల్లలతోటి అన్ని స్కిట్‌లు చేపిస్తా ఉంటాడు గదా! అవును. అవును. సో దానివల్ల రాకేష్ నాకు పక్కన ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది. ఓకే. సో ఎందుకంటే ఆహ్, సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ 2 నేను చేస్తాను అనుకోండి కాబట్టి ఆళ్ళకెళ్ళి నేను పెర్ఫార్మెన్స్ గురించి చెప్పడం అంతా కూడా నాకు పెద్దగా టైం ఉండేది కాదు. సో దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా రాకేష్ చూసుకునేవాడు. హ్మ్. సో తను ఈజీగా నాకు కమ్యూనికేట్ చేసేవాడు. వాళ్ళతో చేయించేవాడు పక్కనుండేసి. సో హ్మ్. నాకు పెద్ద హెవీ వర్క్ అనిపించలేదు ఆళ్ళ విషయంలో. ఒక జనరల్‌గా మనం ఒక కమ్యూనిటీ గురించి ఇలా అనొచ్చో లేదో నాకు ఆ! తెలీదు. ఆ! ఒక కమ్యూనిటీ గురించో, ఒక క్యాస్ట్ గురించో మనం చెప్తున్నాం. ఒక స్టోరీ తీస్తున్నాం అంటే కొన్ని లిటిగేషన్సో కొంచెం భయం అనేది ఉంటుంది. హ్మ్. సో, మీరు ఈ స్టోరీ రాగానే మీరు ఫస్ట్ ఫీల్ అయింది ఏంటి? అంటే ఇది ఒక కమ్యూనిటీ గురించో, ఒక పార్టీ గురించో కాదండి. సో, హ్మ్. సినిమా చూస్తే ఇది ఒక కేసీఆర్ గారికి అభిమాని కథ ఇది. హ్మ్. సో, కేసీఆర్ గారంటే ఇష్టపడేవాళ్ళ కథ. తెలంగాణ రావడానికి ముందు తెలంగాణలో ఎన్ని కష్టాలున్నాయి. ఇది 2005లో స్టార్ట్ అయింది కదా! 2022లో ఎండ్ అయిపోతది. సో, 22లో ఉన్న సీఎం ఎవరు? సో, ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేశారు? హ్మ్. ఈ కష్టాలన్నీ చూయించాం ముందు. ఆయనొచ్చిన తర్వాత ఎటువంటి డెవలప్‌మెంట్ ఉంది? ఆయన ఏం చేశారు? ఇదే మన కథగా చూయించాం. సో, వేరే హ్మ్. వాళ్ళని మనం ఫోకస్ చేయలేదు. వేరే వాళ్ళని టార్గెట్ చేయలేదు. వేరే ఎవరినన్నా అపోజిట్ పార్టీనో లేదా ఎవరినో టార్గెట్ చేసుంటే గనక మా సినిమా కూడా బయటకొచ్చేది కాదు. సో, ఇప్పుడేమనుకుంటున్నారు సార్? డైరెక్టర్‌గా ఉండిపోదాం అనుకుంటున్నారా? నేనా? సినిమాటోగ్రాఫర్‌గా ఉందాం అనుకుంటున్నారా? అంటే బేసిక్‌గా అండి నాకు సినిమాటోగ్రాఫర్‌గానే మంచి పేరొచ్చింది. సో, సినిమాటోగ్రాఫర్‌గా ఆల్రెడీ నేను చేస్తా ఉన్నాను. సో, హ్మ్. ఆల్రెడీ తమిళ్‌లో 2 సినిమాలు చేస్తా ఉన్నాను. కన్నడ చేస్తా ఉన్నాను. ప్రెజెంట్ సార్. ప్రెజెంట్. ప్రెజెంట్ ప్రాజెక్ట్స్. సో, ఓకే. తెలుగులో 2, 3 కమిట్మెంట్స్ ఉన్నాయి. సో, మధ్యలో ఏదన్నా లైక్ కేసీఆర్ లాగా, 'బుజ్జి' లాగా ఏదైనా మంచి కథ వస్తే గనుక డెఫినిట్‌గా చేస్తాను. బట్ దానికోసం వెయిట్ చేస్తూ కూర్చోను. ఎందుకంటే నా ఫస్ట్ ప్రయారిటీ సినిమాటోగ్రఫీ కాబట్టి. సో, ఇప్పుడు మీరు ఏదైతే స్టోరీ అని అనుకున్నారో, అది మీరు ఈ సినిమాలో 100% చూపిచ్చారా సార్? ఆ! 100% మేమేమనుకున్నాం అది అవుట్‌పుట్ తీసాం. అనేది 100% అవునండి. వచ్చింది అనుకో. ఏమి అనుకున్నామో అదే తీసాము. ఎక్స్‌ట్రా సీన్స్ ఏమి తీయలేదు. ఎందుకంటే ఎక్స్‌ట్రా సీన్స్ జనరల్‌గా ఏంటంటే చాలామంది ఒక 2:30 గంటల సినిమా కోసం 5 గంటల సినిమా తీస్తారు. తీసి ఎడిటింగ్ రూమ్‌లో కూర్చొని మొత్తం కట్ చేస్తారు. హ్మ్. అలాగే ఈ సినిమాకి అంత బడ్జెట్ లేదు మాకు. సో హుహు. మేమేమనుకున్నాము మొత్తం అంతా కూడా కంప్లీట్‌గా ఎడిట్ కూడా మేము చేసుకున్నాం. ఆన్ స్పాట్‌లోనే మొత్తం అంతా చూసుకొని ఎక్స్‌ట్రా ఎక్కడ తీయలేదు. ఏమనుకున్నామో అదే తీసాము. అదే మేము రిలీజ్ చేసాం సినిమాను. సో, ఈ సినిమా ఒక ఛాలెంజింగ్ టైప్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు తీయని స్టోరీ టైప్ అనుకోవచ్చు. మీరు రిస్క్ చేసో, డేర్ చేసో తీశారు. సో, ఇందులో పనిచేసిన ప్రతి క్రాఫ్ట్ చూసుకుంటే 24 క్రాఫ్ట్స్‌లో మీరు టాప్ దేనికిస్తారు? టాప్ పొజిషన్ ఇది ఏ అందరండి ఇది. క్రాఫ్ట్‌కిస్తారు? అంటే ఒక్కళ్ళకి మనం ఇచ్చేది కాదండి. ఇప్పుడు ఈ సినిమా విజయం వెనకాల డైరెక్టర్‌గా నాకెంత క్రెడిట్ వస్తదో 100% అందరూ నా వెనకున్న అందరికి వస్తది ఆ క్రెడిట్. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్‌గా 'శరణ్ అర్జున్' ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చినాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చినాడు. యాక్టర్స్‌గా రాకేష్ కానివ్వండి, అనన్య కృష్ణన్ హ్మ్. కానివ్వండి, హ్మ్. అలాగే ఫాదర్ అండ్ మదర్ చేసిన లోహిత్ కుమార్ అండ్ మదర్ కీర్తిలత గారు కానివ్వండి, అలాగే హీరోయిన్ మదర్‌గా చేసిన ఆవిడ, అలాగే ఫాదర్‌గా మై మధు కానివ్వండి. అలా చాలామంది ఆర్టిస్టులు అందరూ చాలా ఇంపార్టెంట్‌గా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అలా నా వెనకాల నన్ను ముందుకు పుష్ చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా నా డైరెక్షన్ టీమ్ కానివ్వండి, నా వెనకాల ఉన్న నా అసిస్టెంట్స్, నా హ్మ్. కెమెరామెన్స్ అందరూ కూడా, నా అసోసియేట్స్ అందరూ కూడా, అలాగే మేకప్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ 100% నాకు ఏమంటారు అవుట్‌పుట్ ఇచ్చున్నారు. ఎక్కడ పోస్ట్ ప్రొడక్షన్ కూడా మేము సారథి స్టూడియోలో చేసాము. ఎవ్వరు కూడా ఈ సినిమాకి అదే చిన్న సినిమా కదా! ఇది కేసీఆర్ అని హ్మ్. పేరు పెట్టారు. పొలిటికల్ సినిమా కదా! అని చెప్పేసి అలా ఏం లేదండి ఇది. ఎందుకంటే అందరికీ నచ్చిన కథ. అవును. నేను ఫస్ట్ కథ విన్నప్పుడు ఎమోషనల్ నేను కనెక్ట్ అయ్యాను ఫస్ట్.
ఎమోషనల్గా నేను కనెక్ట్ అయ్యి డే వన్ నుంచి చెప్పేది కూడా ఏంటంటే ఇది ఎమోషనల్ కంటెంట్, సినిమాకి వచ్చిన ప్రతి వాళ్ళు కంటతడి పెడతారు అని చెప్పేసి నేను ప్రతి ఫంక్షన్లో చెప్పాను. అదే నిజమైంది. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి వాళ్ళు ఆ కంటతడి ఆ ఫీల్తో బయటకు వచ్చిన్నారు. రీసెంట్గా హరీష్ రావు గారు మా సినిమా చూడడం జరిగింది. ఆయన చెప్పిన ఇది కనుక మీకు యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి మీరు పోస్ట్ చేయండి దీంట్లో. ఎందుకంటే ఆయన సినిమా చూసి కేసీఆర్ గారిని మళ్ళీ మీరు బతికించారు, కేసీఆర్ గారు అవును. ఎటువంటి మంచి పనులు చేశారు, ఈ సినిమాలో చక్కగా చూపించారు, ఎమోషనల్గా దీన్ని ట్రావెల్ చేశారు, నాకు ఎన్నో చోట్ల నాకు కంటతడి పెట్టా నేను అని చెప్పేసి ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడారు మన సినిమా చూసి. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే సార్ అన్ని పాన్ ఇండియా సినిమాలు మనం చూస్తున్నాం. లైక్ పుష్ప అవ్వచ్చు, కేజీఎఫ్ కావచ్చు, ఇవన్నీ పెద్ద పెద్ద పాన్ ఇండియా మూవీస్. ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ని ఫాలో అవ్వకుండా పాన్ ఇండియా ట్రెండే అయిపోతుంది. సో అలాంటి ఒక సినిమా మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేకపోతే అంత పెద్ద సినిమా కాకపోయినా మనం దసరా ఆర్ఎల్స్ మహానటి, హనుమాన్ ఇలాంటివి చూసుకుంటే ఈ టైప్ స్టోరీస్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మనం అంటే ఏది వస్తుంది అని చెప్పలేమండి. ఎందుకంటే పెద్ద సినిమాలో ఉండాలి, చిన్న సినిమాలు ఉండాలి. మీరు ఇప్పుడు ఓన్లీ పాన్ ఇండియా ఫిల్మ్స్ అంటున్నారు. కేజీఎఫ్ లాంటి సినిమా, బాహుబలి లాంటి సినిమా 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి సినిమాలు వస్తూ ఉంటాయి. అలాగే పుష్ప ఉంది చూడండి, 4 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ పుష్ప 1 వచ్చింది. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ పుష్ప 2 వస్తుంది. సో ఈ మధ్యలో సినిమా ఇండస్ట్రీని బతికించేది మాలాంటి చిన్న డైరెక్టర్లు, మాలాంటి చిన్న సినిమాలే. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మా సినిమా మంచి సక్సెస్ అయింది. దాని ముందు వచ్చిన కమిటీ కుర్రాళ్ళు కానివ్వండి, ఆయి కానివ్వండి, అలాగే బలగం కానివ్వండి, ఇలాంటివి కూడా. సో నేను నా ఫోకస్ అంతా కూడా చిన్న సినిమాలు, చిన్న కంటెంట్ మీద పెడతాను. సో నేను పెద్ద స్పాన్ ఉన్న కథలు రెడీ చేసుకొని నేను పెద్ద ప్రొడక్షన్లోకి వెళ్ళి పెద్ద హీరోకి కథ చెప్పేసి వాళ్ళని ఇంప్రెస్ చేయలేను. అంత టైం నేను కూర్చోలేను కూడా. నా టార్గెట్ ఏంటంటే 100 సినిమాలు చేయాలి సినిమాటోగ్రఫర్గా. ఆల్మోస్ట్ 60 సినిమాలు 65 సినిమాకి వచ్చాను నేను. సో ఒక సినిమా పైన నేను 3 సంవత్సరాలు వెయిట్ చేయలేను. సో సంవత్సరానికి 3 సంవత్సరాల్లో ఒక 3-4 సినిమాలన్నా ఈజీగా తీసేయాలి అని నేను సంవత్సరానికి 5 సినిమాలు చేస్తాను. ఓకే. సో నా టార్గెట్ ఎవ్రీ ఇయర్ 4-5 ఫిల్మ్స్ చేయాలి అని. సో నేను ఆ పెద్ద సినిమా జోలికి వెళ్ళను. నాకు అలాంటి సినిమాలు వద్దు, నాకు ఈ చిన్న సినిమాలు చాలు, నాకున్న పేరు చాలు. సో ఇప్పుడు అలా అంటున్నారు, కానీ యాజ్ ఏ డైరెక్టర్గా, యాజ్ ఏ సినిమాటోగ్రాఫర్గా ఈ ఫీల్డ్లో, ఈ ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోతో వర్క్ చేయాలి, నేను ఆ డైరెక్టర్తో వర్క్ చేయాలన్న ఫీలింగ్ కొంతమందికి కొంచెమైనా ఉంటుంది కదా సార్. అలా మీకు ఎవరితో వర్క్ చేస్తే నాకు లైఫ్ బాగుంటుంది, ఆర్ఎల్స్ నాకు ఇతనంటే నాకు చాలా ప్యాషన్ ఉంది, ఈయన దగ్గర వర్క్ చేయాలన్నది అంటే ఏ డైరెక్టర్ చెప్తారు? ఏ హీరోతో మీరు డైరెక్షన్ చేయాలంటే ఏ హీరో గురించి చెప్తారు, ఏ హీరోయిన్తో చెప్తారు? నాకు ఇంత ముందు ఉండేదండి. నేను స్టార్టింగ్లో కొంచెం రామ్ గోపురంతో వర్క్ చేయాలి, కృష్ణవంశీ గారితో వర్క్ చేయాలి అంతా ఉండేది. సో అవన్నీ నేను ఆల్రెడీ ఫుల్ఫిల్ చేశాను. రామ్ గోపాలం గారితో నేను 3 సినిమాలు చేశాను ఆల్రెడీ. సో ఐస్ క్రీమ్ చేశాను, అటాక్ చేశాను. సో దానివల్ల నాకు ఆయనతో ఉన్న అనుభవం సరిపోయింది. ఇంకా మళ్ళీ చాలే, ఇంకా రామ్ గోపాలం ఇంకా చాలు, ఇంకా ఆయనతో చాలా అనిపించింది. సో అలాగా ఇంకా ఫర్దర్ డైరెక్టర్లు అంటారా, నేను నిజంగా ఈ డైరెక్టర్తో పనిచేయాలి అనేది నాకు ఇప్పటిదాకా అనిపించలేదు. ఎందుకంటే నేను కూడా డైరెక్టర్ని అయిపోయాను కాబట్టి. సో నేను ఒక మంచి కథ వస్తే మంచి ఒక యాక్షన్ సినిమా చేయాలని ఆశ ఉంది. అది దానికోసం కథ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. ఇన్ ఫ్యూచర్ మోస్ట్లీ యాక్షన్ సినిమా చేయొచ్చు, అది ఎప్పుడు వస్తుందని తెలియదు. సో ఈలోపు కొన్ని ప్రాజెక్ట్స్ కమిట్మెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ చేయాల్సినవి కూడా. అవి స్టార్ట్ చేస్తాం తొందరలో. సో యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా మీరు ఇప్పటి వరకు చాలా మందితో వర్క్ చేశారు కదా సార్, చాలా హీరోస్, చాలా హీరోయిన్స్తో వర్క్ చేశారు. ఇంతమందిలో మీకు కంఫర్టబుల్గా అనిపించిన వాళ్ళు, లేదంటే వీళ్ళు టాప్ ఉన్నారు, ఇప్పుడు బాగుంటారు, వీళ్ళు యాక్టింగ్ బాగుంటుంది అన్న ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు? అంటే నేను వర్క్ చేసిన వాళ్ళలో అండి వెరీ కంఫర్టబుల్గా నాకు రీసెంట్ టైమ్స్లో నేను సత్యరాజ్ గారితో 2 సినిమాలు చేశానండి. అంటే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయినా కూడా ఆయన యాక్చువల్గా చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్, చాలా పెద్ద హీరో తమిళ్లో. సో ఇప్పుడు బాహుబలి తర్వాత మళ్ళీ ఆయనకు ఒక సెకండ్ లైఫ్ వచ్చింది, ఆయన పెద్ద ఇది అయిపోయారు. అండ్ ఆ తర్వాత రీసెంట్గా నేను ఇప్పుడు జై ఉన్నారు కదా, జైతో ఒక సినిమా చేస్తున్నానండి. అలాగే శాండీ అని చెప్పేసి తమిళ్లో పెద్ద డాన్స్ మాస్టర్, ఆయనతో సినిమా చేస్తున్నాను. సో వెరీ కంఫర్టబుల్ అండి వాళ్ళతో వర్క్ చేయడం. అలాగే తెలుగులో ఇప్పుడు నేను చేసిన రాకేష్ గారు కానివ్వండి, ధనరాజ్ గారు కానివ్వండి, అంటే పెద్ద హీరోస్తో చేసే ఆపర్చునిటీ రాలేదు కానీ బట్ నాకు దొరికిన హీరో నేను పెద్ద హీరోలా ఫీల్ అవుతాను. సో చాలామంది అడిగారు చాలామంది అడిగారు ఎందుకు రాకేష్తో సినిమా, ఎందుకు ధనరాజ్తో సినిమా అని. అంటే చాలా మందికి ఎలా ఉంటుంది అంటే జబర్దస్త్ కమెడియన్స్ కదా, వీళ్ళతో ఎలా హిట్ కొడతాం, ఆర్ఎల్స్ వీళ్ళ స్టోరీ నమ్మచ్చా అన్నట్టు కూడా ఆలోచించుండొచ్చు కదా. అవును, అలా మీరు ఆలోచించకుండా వాళ్ళని నమ్మడం అనేది గ్రేట్ అని అంటే చెప్పొచ్చు. నేను వాళ్ళని నమ్మడం కంటే కూడా అంటే వాళ్ళు తీసుకొచ్చిన కథ. ఇప్పుడు నేను ఇంత ముందు ధనరాజ్ గారితో బుజ్జి లారా చేశాను. బుజ్జి లారా అనే సినిమా అల్టిమేట్గా నాకు ధనరాజ్ గారికి పేరు వచ్చింది. సో డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్గా నాకు మంచి రివ్యూస్ వచ్చినాయి, మంచి పేరు వచ్చింది, హిందీలో బాగా ఆడింది. అలాగే ధనరాజ్ గారిని
చాలా మంది అడిగారు ఎందుకు ధనరాజ్ సినిమా చేస్తున్నావు అని చెప్పేసి. చాలా మంది ఫోన్లు చేశారు ఎందుకు ధనరాజ్ని పెట్టుకున్నావు, ఇంకెవరిని పెట్టుకోవచ్చు కదా మార్కెట్ ఉన్న హీరో అని చెప్పేసి. సో ఒకటే అన్నానండి, ఈ సినిమా రిలీజ్ తర్వాత మీరు చెప్తారు, మీరే అంటారు ధనరాజ్ మంచి యాప్ట్, ఈ సినిమా ఈ క్యారెక్టర్కి అతనే బాగా చేశాడు అంటారని చెప్పాను. అలాగే ఈ సినిమా చూసిన బుజ్జిలో చూసిన ప్రతి వాళ్ళు కూడా పబ్లిక్ టాక్ దగ్గర నుంచి రివ్యూస్ దగ్గర నుంచి కూడా ధనరాజులో ఇంత మంచి యాక్టర్ ఉన్నాడా, ఇంత మంచి యాంగిల్ ఉంది అతనిలో, ఇలా చేయగలుగుతాడా అని చెప్పేసి అన్ని రివ్యూస్లో రాశారు. సో ఐ ఫెల్ సో హ్యాపీ అండి. ఎప్పుడైతే ఎవరైతే నన్ను ధనరాజ్ ఎందుకు అడిగారో వాళ్ళ తర్వాత నాకు ఫోన్ చేసింది కూడా లేదు మళ్ళీ. అలాగే రాకేష్ విషయంలో కూడా జరిగింది. రాకేష్ విషయంలో కూడా అండి నేను ఒకటే బిలీవ్ చేస్తానండి ఎప్పుడు కూడా, కమెడియన్స్ అందరూ గొప్ప నటులు, వాళ్ళు ఏదైనా పెర్ఫామ్ చేయగలుగుతారు. అలాగే రాకేష్ కూడా చూస్తే అండి ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. నేను ఫస్ట్ నుంచి చెప్తాను, ప్రతి ఇంటర్వ్యూస్లో ప్రతి ఫంక్షన్లో కూడా రాకేష్లో ఉన్న ఒక నటన ఏదైతే ఉందో అది ఈ సినిమాలో బయటకు వస్తుంది, అతను గొప్ప పెర్ఫార్మర్గా ఉంటాడు, అతని గురించి బాగా రాస్తారు అని చెప్పి అన్నాను. అదే జరిగింది. ఈ సినిమాలో అతను చేసిన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి చాలా హైలైట్గా ఉంది. ఎక్కడ ఎటువంటి ఓవర్ యాక్షన్ లేకుండా సెటిల్డ్గా చేశాడు. అంటే జబర్దస్త్ జనరల్ గా రియల్ లైఫ్ లోకి వాళ్ళ స్టోరీస్ లోకి వీళ్ళు ఎంటర్ అయిపోతున్నారు కాబట్టి, అది ఫీల్ అవుతున్నారు కాబట్టి అలా వస్తుంది. అవునండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అండి రాకేష్ జబర్దస్త్ అనగానే ఒక చిన్న లో ప్రొఫైల్ ఉంటుంది కదా, ఈ చిన్న చిన్న కామెడీ చేస్తూ ఉంటారు, కొంచెం సెకండ్ గ్రేడ్ లా ఉంటుంది, డబుల్ మీనింగ్స్ ఉంటారు కదా. బట్ అన్ని స్కిట్స్ అలా ఉండవు, కొన్ని స్కిట్స్ అలా ఉంటాయి. రాకేష్ చేసినవి కూడా చాలా డీసెంట్ గా ఉంటాయి. రాకేష్ అంతా కూడా చిన్న పిల్లలతో డీసెంట్ చేస్తాడు. రాకేష్ ట్యాగ్ లైన్ ఉండేది, ఎప్పుడు చిన్న పిల్లలతోనే స్కిట్ కొడతాడు అని చెప్పి. ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలాగా ఉంటుంది స్కిట్స్ కూడా. అలాగే ఈ కథ కూడా అలాగే ఉంది. ఈ కథలో కూడా అంటే అతను చేసిన పెర్ఫార్మెన్స్, అలాగే మాకు ప్రొడక్షన్ కూడా అతనే కాబట్టి అండి 2 పనులు పాపం అతనే చేస్తున్నాడు. ప్రొడ్యూసర్ కూడా అతనే కదా. సో చాలా కష్టపడ్డాడు ఈ సినిమా గురించి. సో అనుకుంటాం జబర్దస్త్ వాళ్ళు కదా ఏం చేస్తారులే అని, కానీ వాళ్ళే వచ్చి యాజ్ ఎ డైరెక్టర్స్ గా కావచ్చు, రైటర్స్ గా కావచ్చు, యాక్టర్స్ గా కావచ్చు చాలా పెద్ద పెద్ద హిట్లు కొడుతున్నారు. ఆ స్టోరీస్ చూస్తుంటేనే లైక్ వేణు గారిది ఆ బలగం కానీ ఆ డైరెక్టర్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అది అంత పెద్ద హిట్ అవుతుందని, ఎంతమంది కనెక్ట్ అయ్యారు దానికి. అలాగే ఇప్పుడు ఈ కేసీఆర్ కావచ్చు, ఆ బుజ్జిలరా కావచ్చు, ఇవన్నీ కూడా ఒక అంటే పెద్ద హీరోలతో పోల్చుకోలేంలే కానీ అట్లీస్ట్ మన వరకు మనం ట్రై చేసి హిట్ అయ్యామంటే. అవునండి. యాక్చువల్గా మా సినిమా కూడా బలగం అనే సినిమా చాలా సపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే చాలా మంది బలగం సినిమాతో కంపేర్ చేశారు. బలగం లాగా ఉంది, బలగం కంటే బాగుంది, మాకు బాగా నచ్చింది అని చాలా పాజిటివ్ ఇది వచ్చినాయి మాకు. ఇన్ఫ్యాక్ట్ వేణు ఆ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది, డైరెక్టర్ వేణుకి. సో జబర్దస్త్ నుంచి వచ్చి ఇలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా తీసాడని మంచి పేరు వచ్చింది. అలాగే దాంట్లో నుంచి వచ్చిన ధనరాజ్ గారు కానివ్వండి, ఆయన ఒక సినిమా డైరెక్షన్ చేశారు ఇప్పుడు, రామం రాఘవం అనే సినిమా, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకో డైరెక్టర్ రాబోతున్నాడు. అలాగే రాకేష్ జబర్దస్త్ నుంచి వాళ్ళు ఇంకా కామెడీ షో ఆపేసి ఇటే వచ్చేద్దాం అనుకుంటారా? లేదండి, యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఇది ఉంది వాళ్ళకి. ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు నేను సినిమాటోగ్రఫర్ నుంచి డైరెక్టర్ ఎలా అయ్యానో వాళ్ళకి ఉంటుంది కదండి. ఎందుకంటే వాళ్ళు కథలు రాసుకునే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. బేసిక్గా వేణుకి ఆ కథల పైన ఒక అవగాహన ఉంది. నాకు వేణు మంచి ఫ్రెండ్ కదా, చాలా సినిమాలకు అతను గోస్ట్ రైటర్గా వర్క్ చేస్తున్నాడు. సో ఇన్ఫ్యాక్ట్ దిల్ రాజు గారి కాంపౌండ్ 2-3 సినిమాలకు అతను గోస్ట్ రైటర్గా కొన్ని సీన్లు, కామెడీ సీన్స్ అని చేస్తున్నాడు. సో ఆ ర్యాప్ ఉండటం వల్లనే బలగం సినిమా రాజు గారు చేయడం జరిగింది. అలాగే ధనరాజ్ గారు కూడా గొప్ప రైటర్. ఆయన సినిమా ఆయన స్కిట్స్ ఆయన రాసుకుంటాడు, వేరే వాళ్ళకి డైలాగ్స్ కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. అలాగే మా సినిమాలో ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. బుజ్జిలరలో కానివ్వండి, దీంట్లో కానివ్వండి. దీంట్లో కూడా ధనరాజ్ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టరు. అంటే సిటీలో ఎంతోమంది మోసం చేస్తూ ఉంటారు, అందరూ మోసగాళ్ళు కాదు, పాజిటివ్ పర్సన్గా ఉంటాడని చెప్పేసి ఒక పాజిటివ్ క్యారెక్టర్ మన ధనరాజ్ గారు చేశారు. ఆయన క్యారెక్టర్ వచ్చిన దగ్గర నుంచి ఎండ్ వరకు చాలా ఫీల్ సస్టైన్ చేశాడు ఆయన. ఇంకా ధనరాజ్ కాకుండా వేరే ఎవరు ఇది చేయలేరేమో అన్నట్టు చేశాడు ఆయన. చాలా మంచి పేరు తీసుకొచ్చాడు ఈ సినిమాకి ఆయన. ఒక మంచి ఈ సినిమాకి హైలైట్ ఆయనే. చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్గా అనుకున్నాం ఫస్ట్, నేను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నాను కదా, నేనే ఆల్రెడీ నీ సినిమాలో కూడా చేస్తాను కదా హీరోగా, నేను మళ్ళీ మనం బుజ్జిలరా పార్ట్ 2 చేయబోతున్నాం కదా, ఇది ఎందుకన్నా 2-3 డేసే కదా అన్నాడు. లేదు ఈ 2-3 డేస్ 4 డేస్ అని పక్కన పెట్టేస్తే సినిమాలో కొన్ని కీ సీన్స్ ఉంటాయి కదా, ఒక హైలైట్ ఈ క్యారెక్టర్ సినిమాకి. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నువ్వు కాకపోతే ఇంకెవరు చేయలేరు, నువ్వే చెయ్యి అని ఒక మాట చెప్పాను అంతే. సో నా మాట పైన ఉన్న గౌరవంతో, అలాగే రాకేష్కి తనకి మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే రాకేష్ అంటే జబర్దస్త్ కంటే కూడా అండి రాకేష్ని తీసుకొచ్చి అతను అసిస్టెంట్గా పెట్టుకొని ఎంకరేజ్ చేసింది ధనరాజ్ గారే. సో ఇంకా ఆల్మోస్ట్ సొంత అన్నయ్యలాగానే. సో ఆ అనుబంధంతో నేను చెప్పిన వెంటనే రాకేష్ గురించి నా గురించి ఆయన క్యారెక్టర్ ఒప్పుకోవడం జరిగింది. సో దాని తగ్గట్టుగానే ఆయనకు కూడా మంచి పేరు వచ్చింది.
సో చాలా రివ్యూస్లో ధనరాజ్ గారి క్యారెక్టర్ గురించి రాశారు. ఉమ్, రాస్తే చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు కదా మాకు. నాకు రాకేష్కి చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. సడన్గా మధ్యలో ధనరాజ్ గారు చాలా బాగా చేశారు సార్ అంటారు. ధనరాజ్ గారు నాకు ఫోన్ చేస్తారు. నేను రాకేష్ కలిసి ఉన్నప్పుడు నాకు పలానా అతను ఫోన్ చేశాడు, పలానా పర్సన్ ఫోన్ చేశాడు అంటే వెంటనే నాకేష్ తీసుకుంటాడు. ఈ సినిమాలో హీరో ఎవరన్నాయా, నువ్వా నేనా? వస్తే కనుక నాకు ఇన్ని నెంబర్ ఆఫ్ కాల్స్ రావాలి, లేదా డైరెక్టర్ గారికి ఎన్ని కాల్స్ రావాలి, నీకెందుకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి? ఓకే. నేను కష్టపడి సినిమా తీస్తే పేరంతా నీకు వస్తుందా నీకు వస్తుందా? అని చెప్పి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఉమ్. మధ్యలో నేనుండి వాళ్ళు సాల్వ్ చేయాలి ఇద్దరిని. అక్కడ కూడా మీరే భలే అయిపోయారు అంతే మళ్ళిద్దరం అండి. మధ్యలో. అవును. సో యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్ గా సార్ మీరు చెప్తారో లేదో నాకు తెలీదు, బట్ అబ్బా నా తర్వాత వీడు బాగున్నాడు రా సినిమాటోగ్రాఫర్ గా, మంచి పేరుంది, ఐ మీన్ సక్సెస్ అవుతాడు అని ఉమ్. అనిపించిన ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ అంటే పోనీ ఏం చెప్తారు? అంటే నా తర్వాత అనేది కాదండి. నేను ఒకటి కాలర్ పైకి ఎగరేసుకుని చెప్పగలుగుతాను. పెద్ద పెద్ద కెమెరామెన్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్లు కూడా చాలామంది కెమెరామెన్లు అవ్వలేదు. సో ఉమ్, నా దగ్గర పనిచేసిన ఆల్మోస్ట్ అందరు అసిస్టెంట్లు దాదాపు 20 మంది కెమెరామెన్లు అయిపోయారు. సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది కెమెరామెన్స్ అందరూ నా అసిస్టెంట్సే. మీరు ఉమ్, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అంజుగారు అసిస్టెంట్ అని చెప్పేస్తారు. ఉమ్, అలాంటి నా వెనకాల నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా అసిస్టెంట్స్ అందరు కెమెరామెన్లే 20 మంది ఉంటారు నా వెనకాల. సో ఓకే. అలాంటి ఒక హ్యాపీనెస్ ఉంది. సో సో అందరూ ఇంతమందికి వర్క్ నేర్పించారు మీరు. అంటే వర్క్ నేర్పించడం కంటే కండి వాళ్ళు నేర్చుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వర్క్ నేర్పించేదంతా ఏముండదండి. ఎందుకంటే షూటింగ్ స్పాట్లో మా పనే మాకు ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళని పిలిచి నేర్చుకోండి అని కంటే కూడా వాళ్ళు నేర్చుకోవాలి. సో ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు డెవలప్ అయ్యారు. వాళ్ళు పెద్ద కెమెరామెన్లు అయిపోయారు ఇప్పుడు. సో చాలామంది అలా ఉన్నారు నా దగ్గర అసిస్టెంట్‌లుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా. ఉమ్, సో ఆ విషయంలో వెరీ హ్యాపీ. వాళ్ళు నాకంటే బిజీ అవ్వాలి, నాకంటే బిజీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. సో ఈ 3 సినిమాలకి నేను చేశానండి సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షను. సో ఫర్దర్‌గా చేసే సినిమాలన్నీ కూడా నేను చేయకుండా నా దగ్గర వర్క్ చేసిన అసిస్టెంట్‌లనే కెమెరామెన్‌గా పెట్టుకుందాం ఆ డిసైడ్ 3 చేశాను. సినిమాలు మీకు చాలా అనుకుంటున్నారా? ఇంకా చేయాలని అంటే అనుకుంటారా ఎవరన్నా? అంటే 2 అనేది టూ మచ్ అండి. ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నాను. అంటే ఉమ్, డైరెక్షన్ అనేది చాలా పెద్ద టాస్క్ అండి. చాలా పెద్ద జాబ్ అది. అవును. ఒక సినిమా రెస్పాన్సిబిలిటీ అది. ఇప్పుడు అవును. అవును. డైరెక్టర్ చేతిలోనే కదా సార్ అంతా ఉండేది. సో, బాగా ప్రెషర్ ఫీల్ అవుతున్నాను. సో, దానివల్ల కొంచెం స్లో డౌన్ చేద్దాము. అలాగే నా అసిస్టెంట్స్ చాలామంది ఉన్నారు కదా! ఫర్దర్‌గా చేసే సినిమాలన్నీ కూడా. సో, వాళ్ళకి తగ్గట్టుగా నెక్స్ట్ సినిమా నుంచి సో ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే డైరెక్టర్స్ కన్నా కూడా సినిమాటోగ్రఫీ ప్రశాంతంగా ఉందమ్మా. అవునండి. యాక్చువల్‌గా ఏంటంటే సినిమాటోగ్రఫీది కొంచెం వన్ జాబే కదా! సో, కంపోజ్ చేసుకుంటాము, లైటింగ్ చేస్తాము, డైరెక్టర్ చెప్పినట్టు దాన్ని తీసి పెడతాం అంతే. అవును. సో, డైరెక్షన్ వేరు. డైరెక్షన్ అనేది ఏంటంటే అండి కంప్లీట్‌గా 24 క్రాఫ్ట్స్ పైన అవగాహన ఉండాలి. అవును. పెర్ఫార్మెన్స్ అంటే తెలిసుండాలి. స్క్రిప్ట్ పైన నాలెడ్జ్ ఉండాలి. పోస్ట్ ప్రొడక్షన్ గురించి తెలిసుండాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే రేపు పొద్దున ప్రమోషన్స్ పైన కూర్చోవాలి. డిస్ట్రిబ్యూషన్‌లో కూర్చోవాలి. సినిమా రిలీజ్ అసలు చేయించాలి. దానికి చాలా పెద్ద ఇది ఉంటుంది. సినిమా తీయడం అనేది 20% అయితే 80% దాని ప్రమోషన్స్, దాని రిలీజ్ పైన ఉండాలి. అవును. ఇవన్నీ కూడా డైరెక్టర్ కూర్చొని చూసుకోవాలండి. అంటే ఓ పెద్ద ప్రొడక్షన్ అండి 'దిల్ రాజు' గారి లాంటి సినిమా లేదా పెద్ద ప్రొడక్షన్ 'మైత్రి' వాళ్ళనుకోండి. మా పని మేము చేసుకెళ్ళిపోతాం. అవునవును. సో, ఇలాంటి సినిమాలన్నిటికి ఏంటంటే డైరెక్టర్ పైన ఎక్కువ ఇది ఉంటుంది. సో, ఈ సినిమాకి మేము పడిన కష్టం మామూలు కష్టం కాదు. అందులో మనకు బడ్జెట్‌లో అవ్వాలి అని అంటే అవును. ఇంకా అది ఇంకా రిస్క్, అవును. ఇంకా ఎక్కువ ప్రెషర్ తీసుకుంటాం. అవును. సో, ఆ ప్రెషర్ ఇంక వద్దు అనుకుని ఫీల్ అవుతున్నాము. 3 సినిమాలకే మీరు ఇలా అంటే అవును. ఇంకెప్పుడు సార్ మీ నుంచి మేము పెద్ద అవును. సినిమాలు చూడాలి? అంటే పెద్ద సినిమాలు డైరెక్షన్ చేస్తానండి. సినిమాటోగ్రఫీ అంటున్నా 2 చేయలేం కాబట్టి నెక్స్ట్ సినిమాలకి మా అసిస్టెంట్‌లనే ఒకటి అది, కెమెరామెన్‌గా ఒకటి ఇది పెట్టేద్దాం. చేయండి సార్ టైం ఇచ్చుకుంటూ. 2 ఒకేసారి చేయాలండి. ఎళ్ళకుండా. యాక్చువల్‌గా నేను ఈ సినిమాకి డైరెక్టర్‌గా మంచి పేరు వస్తదనుకున్నా నేను. డైరెక్టర్‌గా మంచి పేరు కంటే కూడా కెమెరామెన్‌గానే మంచి పేరొచ్చింది. మీకు అన్నీ ఫస్ట్ నుంచి అలవాటైన ఫీల్డ్ అవును. అదే కదా అన్ని సార్. రివ్యూస్‌లో సినిమాటోగ్రఫీ గురించి అండ్ ఫోటోగ్రఫీ గురించి వాటి గురించి బాగా రాశారు. ఇన్‌ఫాక్ట్ సినిమా రిలీజ్ అయిన సెకండ్ డేకే బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా అవార్డ్ కూడా వచ్చేసింది ఈ సినిమాకి కేసీఆర్‌కి. హ్మ్. నేను అదే అనుకున్నా ఏంటి డైరెక్షన్ చేస్తే డైరెక్షన్ కథ రావాలి. ఏంటి సినిమాటోగ్రాఫర్‌గా వస్తున్నాయి అనుకున్నా నేను. మీరు 2 చేశారు కదా సార్ 2 ఒకేసారి. చేశాను. అందుకే ఒకటి చేస్తే ఒకదానికే అవును. వస్తది. అవును. ఇప్పుడొచ్చిన ఆపర్చునిటీస్ కూడా కొన్ని కెమెరామెన్‌గాని అడిగున్నారు. సో, తొందరలో అయి కూడా అనౌన్స్‌మెంట్ చేస్తాము. సో మీరు మీరు అందరికి కెమెరామ్యాన్ గారే కావాలి సార్. అదే. డైరెక్టర్‌గా మీకిష్టమేమో కానీ మేబీ మీరు వాళ్ళు అందరికి వాళ్ళు కెమెరామ్యాన్‌గా కొంచెం ఇష్టమేమో. కాంపిటీషన్‌గా ఫీల్ అవుతున్నారేమో. అట్లేం లేదు సార్. డైరెక్టర్లు. అంటే మీ వర్క్ అంత ఇంపాక్ట్ ఉంది. అవును. డైరెక్టర్ అవును. కన్నా కూడా అవును. కెమెరామ్యాన్ కింద ఎక్కువ ఇంపాక్ట్ అవునండి. ఫస్ట్ చూపిస్తుంది నుంచి కాబట్టే కూడా కదా! దీనిపైన నేను ఎక్కువ ఫోకస్ చేసింది ఒక తాండా లాంటి ప్లేసు ఆహ్, 2005లో, 6లో, 7లో అప్పుడు ఎలాంటి కష్టాలున్నాయి, అది వర్కౌట్ చేసాం మేము. అది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ పెయిన్‌ఫుల్ అంతా కూడా ఫోటోగ్రఫీలో చూయించాము. హ్మ్. ఆ హ్మ్. తర్వాత ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ వచ్చిన తర్వాత 24 అవర్స్ కరెంట్ రావడం, ఎప్పుడు నీళ్లుండటం.
మంచి మంచి రోడ్లు వేయడం ఇవన్నీ చూపించిన తర్వాత ఎలా ఉంది ఆ తాండా, ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, ఆ వేరియేషన్ సినిమాలో బాగా చూపించాము. ఎన్ని రోజులు షూట్ చేశారు సార్ తాండాలో ఇది మొత్తం? కంప్లీట్ సినిమా అక్కడేనండి, హైదరాబాద్లో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ అంతా మళ్ళీ తాండాలో ఉంటుంది. సో 22 డేస్లో మేము సినిమా ఫినిష్ చేసాము. సో 2 నేనే కాబట్టి కొంచెం స్పీడప్ చేసాం అంతా. సో ఈ మధ్య చూసుకుంటే సార్ సినిమాల మీద కాంట్రవర్సీ అనేది ఎక్కువైపోతుంది. మీకు కూడా తెలిసినట్టుంది. ఇప్పుడు పుష్ప చూసుకుందాం. అవును. పుష్ప 1 ఎంత కూల్గా వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యి అలా వెళ్ళిపోయిందో, పుష్ప 2కి అలా లేదు. అంటే ఎక్కువ కాంట్రవర్సీలు వింటున్నాం మనం. మీకు కూడా తెలిసినట్లయితే అది ఎందుకని అంటారు? ఆ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? కాంట్రవర్షియల్ అనేది ప్రతి సినిమాకి వస్తాయి. నాకు నచ్చిన విషయం మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. అలాగా పుష్ప 2 అనే సినిమా చాలా పెద్ద రికార్డ్స్ బ్రేక్ చేయబోతోంది. దీన్ని ఎవరు ఆపలేరు. ఇది ఒక తెలుగు హీరో వెళ్ళిపోయి మీకు నార్త్లో అన్ని ఫంక్షన్లు పెడతా ఉంటే అంతమంది లక్షల మంది అటెండ్ అవుతున్నారంటే మామూలు విషయం కాదు. ఒక అల్లు అర్జున్ ఒక సౌత్ ఇండియన్ హీరో, తెలుగు హీరో అంతే, ఆయన ఏమి తమిళ్లో చేయలేదు ఏం చేయలేదు. అలాంటి ఒక తెలుగు స్టార్ కేరళలో ఆయన సినిమా రిలీజ్ అవుతా ఉంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఆపేస్తారు. అలాగే ఇప్పుడు నార్త్లో ఇప్పుడు ఆయన పెద్ద సూపర్ స్టార్. పుష్ప నుంచి పుష్ప 2 అనేది వస్తుందంటే ఆ 1 మంత్ ఏ సినిమా రిలీజ్ చేయట్లేదు, ఇంక్లూడింగ్ మన తెలుగు సినిమాలు కూడా. రేపు December 4th నుంచి సునామీ రాబోతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ కాంట్రవర్షియల్స్ ఇవన్నీ కూడా నథింగ్ అండి. ఆ సినిమా రిజల్ట్ రేపు గొప్పగా ఉండబోతుంది. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప 2 అనేది ఒక రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అది అసలు డౌటే లేదు సార్ దాని గురించి ఎవరికి. బట్ అడుగుతున్నాం అంతే. ఇది కామన్ అండి. అంటే ఒక గొప్ప సినిమా రాబోతున్నప్పుడు వెనకాల చాలా మంది ఉంటారు దాని గురించి బ్యాడ్ చేయడానికి. అలాంటి బ్యాడ్ ప్రాపగండాలు తప్పితే ఏముంటుంది, నథింగ్ అండి. అంతా వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ, వాళ్ళంతా ఒకళ్ళే. ఈ రోజు అనుకుంటారు, రేపు కలుస్తారు అంతే. మనమే ఊరికే వాళ్ళ గురించి మాట్లాడేసి డిస్కస్ ఏముండదు. వాళ్ళంతా ఈ రోజు ఉంటుంది, రేపు కలుస్తారు అందరు వాళ్ళు కదా. సో సుకుమార్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పండి. సుకుమార్ వెరీ హార్డ్ వర్కర్ అండి. ఎందుకంటే సుకుమార్ గారు నేను కలిసి సొంతం అనే సినిమా వచ్చేసాం. సొంతం అనే సినిమా శ్రీనివాట్ల గారి డైరెక్షన్లో చేసిన సినిమాకి నేను ఆపరేటివ్ కెమెరామెన్ని, ఆయన దానికి గోస్ట్ రైటర్ సుకుమార్. సో అప్పటి నుంచి నాకు సుకుమార్ అనేకి మంచి రిలేషన్షిప్ ఉంది. సో నా సినిమా అవునండి, నా సినిమా ఏది టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏది లాంచ్ చేయాలన్నా కూడా వెంటనే ఆయనకు ఫోన్ చేసి అడుగుతాను. ఆయన అవైలబిలిటీని బట్టి నాకు టైం ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాకి ఆయన రావడం కుదరలేదు, ఈ సినిమా రిలీజ్లో ఉన్న టెన్షన్లో ఉన్నారు కాబట్టి. నా ముందు సినిమా బుజ్జి లరాకి టీజర్ ఆయన రిలీజ్ చేశారు. ఆ రిలేషన్షిప్ ఎప్పుడు నాకు ఆయనకి మధ్య ఉంది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. రాజమౌళి గారు, సుకుమార్ గారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి అరుదైన డైరెక్టర్లు. సో వాళ్ళని అలా సున్నితంగా మనం కాపాడుకోవాలి. ఎటువంటి కాంట్రవర్షియల్ లేని డైరెక్టర్ అయినా. సో సున్నితమైన రాజమౌళి గారు, సుకుమార్ గారు అని మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నారు సార్. రాజమౌళి గారా, సుకుమార్ గారా అంటే డైరెక్షన్ లో? అంటే రాజమౌళి స్టైల్ రాజమౌళి అండి, సుకుమార్ గారు స్టైల్ సుకుమార్ గారిది. ఎందుకంటే నాకు బేసిక్ ఇద్దరు ఇష్టమే. ఎందుకంటే అండి ఆయన సినిమాలకి ఆయన పడే కష్టం అంతే ఉంటుంది, ఈయన సినిమాకి ఈయన పడే కష్టం అదే ఉంటుంది. అయినా బేసిక్గా ఎక్కువ టైం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అంటే ఎక్కువ ఏమంటారంటే అండి ప్రతి దానిపైన ఫోకస్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్లో ఉండే ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాస్ట్లో ఉండే రో వర్క్ కూడా వాళ్ళు చూసుకుంటారు. అతను ఎలాంటి పెర్ఫామ్ చేయాలని కూడా చెప్పేస్తారు. అలాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్ అయినా. సో దానివల్ల వాళ్ళు ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టర్గా ఉండిపోతున్నారు. మొన్న అల్లు అర్జున్ గారు కూడా అన్నారు కదా, ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరు సుకుమార్ గారి దగ్గరకు వచ్చి అసలు మీరు ఇది ఎలా డైరెక్ట్ చేశారు అనేది అడిగి తెలుసుకోవాలి, క్లాసెస్ తీసుకోవాలి అని అన్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఆఫ్ కోర్స్ అండి, ఎందుకంటే వాళ్ళ హోంవర్క్ అలా ఉంటుందండి. సినిమా అంతా కూడా సుకుమార్ గారు వెనకాల టీం 40 మంది 50 మంది వర్క్ చేస్తారు ఆయన. ఎందుకంటే సుకుమార్ రైటింగ్స్లో చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఆల్మోస్ట్ డైరెక్టర్స్ రేంజే, అయినా కూడా సుకుమార్ గారిని వదలరు. ఎందుకంటే అంత ప్రేమ చూపిస్తాడు ఆయన వాళ్ళపైన. అందరినీ ఆల్మోస్ట్ తమ్ముళ్ళలాగా చూసుకుంటాడు. ఆయన అంటే వయసులో పెద్ద ఉంటే అన్న అంటాడు, లేదని తమ్ముడు అంటారు. ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు కాబట్టి వర్క్ చేసే వాళ్ళు కూడా ఓపెన్గా వాళ్ళ ఐడియాస్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి. సో అలాంటి పర్సన్ సుకుమార్ గారు. అండ్ ఇది పక్కన పెట్టేస్తే ఆయన దగ్గర వచ్చి క్లాస్ నేర్చుకోవాలన్నంత రేంజ్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే అంత హోంవర్క్ చేశారు పుష్పకి. సో 2 కూడా, ఎందుకంటే పుష్ప 1 కంటే పుష్ప 2కి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కాబట్టి అండి వాళ్ళపైన బాధ్యత పెరిగింది. సో దానివల్లనే అంత హోంవర్క్ చేస్తున్నారు, అంతా స్పెండ్ చేస్తున్నారు ప్రొడక్షన్ హౌస్ కూడా. సో డెఫినెట్లీ పెద్ద సినిమా పెద్ద రేంజ్లో వెళ్ళిపోద్ది ఆ సినిమా. సార్ ఇప్పుడు ఈ సినిమా చూస్తే కేసీఆర్ అనే టైటిల్తో తీశారు కదా, సో అంటే చాలా మంది బయట వచ్చిన టాక్ ప్రకారం చూస్తే
అంటే ఏంటి పొలిటికల్‌గా వెళ్దాం అనుకున్నారా? లేకపోతే వెనకాల నుంచి ఏమైనా ఫండ్స్ వచ్చినాయా? వాళ్ళ చెయ్యి ఏమన్నా ఇందులో ఉందా అన్న టాక్ అయితే బయటకొచ్చినట్టు ఎంత వచ్చిందండి? తెలిసింది. సో, ఎంత ఇచ్చారంట? మీరేమంటారు దాని అది గురించి? మీరు చెప్పండి, ఎంత ఇచ్చారంట? మీకే తెలియాలి సార్. నాకు అంటే అన్న వాళ్ళకి తెలియాలి, తీసుకున్న వాళ్ళకి తెలియాలి. అది మీరు చెప్పారు అడిగేవాళ్ళు మేము అడుగుతాం అంతే. అవునండి. బయట సర్క్యులేట్ అవుతా ఉంది గానీ, బట్ ఈ సినిమాకి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళెక్కడ వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ కూడా ఎక్కడ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. వాళ్ళొచ్చి ఏం పెట్టింది కూడా లేదు. అలాగ వాళ్ళేదన్నా పెద్ద డబ్బిచ్చి ఉండేసి, పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే వాళ్ళు మా వెనకాల ఉండేవాళ్ళు రిలీజ్ టైమ్‌లో. సో, మేమెళ్లి కష్టపడాల్సిన అవసరం మాకుండేది కాదు. ఈ సినిమా రిలీజ్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాకు దీప ఆర్ట్స్ అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ దగ్గరికెళ్ళా నేను, రాకేష్. హ్మ్. సో, ఆయన హెల్ప్ చేశారు మాకు ఈ సినిమా రిలీజ్ విషయంలో. సినిమా ఎలా ఉన్నా నేను రిలీజ్ చేస్తాను అని చెప్పి సినిమా చూడకుండా ఫస్ట్ టైమ్ ఒక డిస్ట్రిబ్యూటరు మన సినిమాని ఒక 120 థియేటర్ రిలీజ్ చేశారు. హుహు. సో, ఆయన మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఆయనకు ఫుల్‌ఫిల్ చేసాం. ఆయన సినిమా చూసి చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడు. అలాగా మా వెనకాల ఆళ్ళు పార్టీ వాళ్ళు ఉంటే, ఆళ్ళు డబ్బిచ్చుంటే గనక మేమెళ్లి ఇంకోళ్ళ దగ్గరికెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు కదా! అవును. మాకు దిల్ రాజు గారు సజెస్ట్ చేసేవాళ్ళు, లేదా ఏషియన్ వాళ్ళు సజెస్ట్ చేసేవాళ్ళు, లేదా సురేష్ ప్రొడక్షన్స్, మైత్రి వాళ్ళు సజెస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. మేము హ్యాపీగా ఉండేవాళ్ళం. మాకింకా టెన్షన్ ఉండేది సో, కాదు అలా కదా! లేకుండా ఇలా వెళ్తే అవ్వదంటారా సార్? ఎలా ఎళ్తే? అదే మీరు ఆ మైత్రి వాళ్ళకో, సురేష్ ప్రొడక్షన్స్‌కో అది అలా మేము వెళ్ళలేం ఎళ్ళుంటేనే కదండీ! ఇప్పుడు ఎందుకంటే అదంతా పెద్ద పెద్ద బ్యానర్స్. వాళ్ళ దగ్గరికెళ్ళాలంటే పెద్దవాళ్ళు రికమెండ్ చేయాలి. సో, వాళ్ళ దాకా మేము రీచ్ అవ్వాలంటే కష్టమైపోతది. సో, వాళ్ళ దగ్గర ట్రై చేసాం మేము. మాకెక్కడ వర్కౌట్ అవ్వలేదు. మీరన్నట్టు లేదా పబ్లిక్ వాళ్ళెవరో అనుకుంటున్నట్లు మా వెనకాల పార్టీ వాళ్ళు మాకు వెనక డబ్బిచ్చుంటే గనక వాళ్ళు సజెస్ట్ చేసేవాళ్ళు కదా! దాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేవాళ్ళు కదా! కేసీఆర్ అనేసరికి ఒక 300 థియేటర్, 400 థియేటర్ రిలీజ్ చేసేవాళ్ళు కదా! మేమెందుకు 100 థియేటర్ రిలీజ్ చేయాల్సొచ్చేది. సో, సో దట్ మా వెనకాల ఎవరు లేరు. నా వెనకాల రాకేష్ ఉన్నాడు. రాకేష్‌కు ముందు నేనున్నా అంతే. వేరే నేను, రాకేష్ తప్పితే ఈ సినిమా వెనకాల ఎవ్వరు లేరు. ఓకే. డే 1 మేమిద్దరం కలిసే ఉన్నాము. ఇప్పుడు కలిసే ఉన్నాము. నెక్స్ట్ సినిమా కూడా మేము కలిసే చేస్తాం. సో, దేవుడిదే ఉంది కాబట్టే కదా సార్ ఇంత ఇంత పెద్ద పెద్ద హిట్‌లు కొట్టుకుంటూ వచ్చారు. అసలు అవునండి. ఫస్ట్ డైరెక్టర్‌గా వచ్చినప్పుడే ఇంత పెద్ద హిట్ కొట్టుకొనొచ్చారు అవునండి. మీరు. అవును. ఇంక అక్కడే మన మీద మనకు నమ్మకం అవును. వచ్చేసింది. ఇంకెందుకు మనకి వేరే వాళ్ళు సపోర్ట్ మాకు అని అనుకోవాలి. కానీ యాక్చువల్‌గా సపోర్ట్ అయితే ఉండాలి. అవునండి. బట్ స్టిల్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి కదా ఫస్ట్ అవును. అవును. యాక్చువల్‌గా. అవును. అది మీరు చేసుకున్నారని అనుకుంటున్నాను యాహ్! నేను. యాహ్! యాహ్! అవునండి. ఎందుకంటే మంచి సినిమా తీస్తే ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారండి. అవును. సో, దానికి ఎగ్జాంపులే మా సినిమా. మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం. ఇది చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా అని చెప్తా ఉన్నాం. అలాగే ఆ కంటెంట్ అంతా బాగా నచ్చింది కాబట్టి, ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు కాబట్టే ఇంకా ఆదరణ వస్తా ఉంది. సెకండ్ వీక్ ఇలాంటి చిన్న సినిమా రన్ అవ్వడం అనేది చాలా గ్రేట్ విషయం కదా! అవును. అవును. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 2 డేస్, 3 డేస్ తప్పితే సినిమా ఉంటలేదు. అవును. పెద్ద సినిమాల నుంచి తప్పితే ఒక చిన్న పెద్ద సినిమాయే ఒక వారం, 2 వారాలు అవునండి. ఉంటుంది. అలాంటిది ఈ సినిమా స్టిల్ ఒక 60 థియేటర్‌లో నడుస్తుంది. రెండో వారం కూడా అంటే గనుక గ్రేట్ థింగ్. హ్మ్. సో, ఇది మాకు డిసెంబర్ 4 వరకు అంటే ఎల్లుండి వరకు ఉంటుంది. సో, హ్మ్. వన్స్ 'పుష్ప' రిలీజ్ అయిపోతే గనక అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా సో, పక్కన పెట్టేస్తారు. ఏమంటారు సార్? ఇప్పుడు మీరన్నారు 'పుష్ప' అంటే పెద్ద సినిమా. ఆ పెద్ద సినిమాలు ఒక చిన్న సినిమా మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయా అంటే యెస్ డెఫినెట్‌గా అంటారా? నో అండి. అంటే అంటారా? ఇంపాక్ట్ చూపిస్తున్నాయా అంటే ఆహ్, పెద్ద సినిమా వచ్చినప్పుడు చిన్న సినిమాలకి ఎవరు చూడరు గదండీ. సో, పెద్ద సినిమాకి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో, అలాగా 100% మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో, హ్మ్. మాకు చాలు. మేము అనుకున్నట్టు మాకు 2 వీక్స్ రన్ అయిపోయింది మా సినిమా. వి ఆర్ వెరీ సేఫ్. 100% కొద్ది రోజుల్లో మేము ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఓటీటీ రిలీజ్ చేయబోతున్నామని మేము అనౌన్స్ చేస్తాము. సినిమా మాకు ఓటీటీలో చూసేస్తారు. హ్మ్. మళ్ళీ 'పుష్ప' అయిపోయిన తర్వాత 'పుష్ప సునామీ' 20 డేస్ ఉండొచ్చు, 1 మంత్ ఉండొచ్చు. మళ్ళీ మేము రిలీజ్ చేస్తాం మళ్ళీ మా సినిమాని. సో, వెంటనే రీ మా రిలీజ్ సినిమా పెట్టుకుంటారా సార్? మా సినిమా మళ్ళీ చూస్తారు. ఆ నమ్మకం మాకుంది. ఓకే. అండ్ ఇది కాకుండా అండి ఈ సినిమా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా రిలీజ్ చేయొచ్చు ఈ సినిమాని. ఎందుకంటే హ్మ్. హరీష్ రావు గారు చెప్పినట్టు మళ్ళీ కేసీఆర్ గారిని బ్రతికించారు మీరు. కేసీఆర్ గారు చేసిన మంచి పనులు మీరు మళ్ళీ గుర్తు చేశారు అని చెప్పేసి మమ్మల్ని ఆయన ప్రశంసించారు. సో దట్ రేపొద్దున ఎటువంటి ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా స్టేట్‌లో మళ్ళీ ఈ సినిమా అనేది ఇంపాక్ట్ చూపిస్తది. ఎందుకంటే చూసిన ప్రతి వాళ్ళు కూడా ఇది ఎలక్షన్ టైమ్‌లో వస్తే బాగుండదని ఫీల్ అయ్యారు. సో దానివల్ల 100% వాళ్ళు ఈ సినిమా వదలరు. రేపు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఈ సినిమాని ఇప్పుడు ఎలాగ ఎంకరేజ్ చేస్తున్నారో, ఎలక్షన్ టైమ్‌లో వాళ్ళు మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ ఈ సినిమాని రిలీజ్ చేపించుకుంటారు. వాళ్ళు నాకిక్కడ చూస్తారు. ఒక్క డౌట్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు మీరు ఒక పార్టీ గురించి అన్నట్టే కదా సార్ ఈ సినిమా? అవునా అంటే కాదా? పార్టీ గురించి కాదండి. దాంట్లో లీడర్ గురించి చెప్పాం మేము. ఒక లీడర్ గురించి అవును. చెప్పారు. అంటే మీరు ఒక లీడర్‌కి ఇష్టం, మీకొక అవును. అభిమానం ఉంది ఆ లీడర్ అవును. అంటే. సో, ఇలాంటప్పుడే మనం కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తాం పక్క పార్టీస్ నుంచి గాని. అవును. అట్లా మీకేమన్నా వచ్చాయా? అంటే మేము పక్క పార్టీ గురించి ఎక్కడైనా తప్పుగా చెప్పుంటే ఫేస్ చేసేవాళ్ళం. మేము చెప్పిందేంటంటే ఆయన చేసిన మంచి పనులు. ఆయన చేసిన మంచి పనులనేది కరెక్టా కాదా అని ఆళ్ళే ఆలోచించుకోవాలి. రూ. 5 భోజనం అనేది ఉందా ఇక్కడ హ్మ్. ఆయనున్నప్పుడు? అది మంచి పనే గదా! మా సినిమాలో ఉన్న హైలైట్ సీన్ అదే. ఆ తర్వాత హైదరాబాద్ అనేది ఎలా డెవలప్ చేశారు అనేది ఉంది. అది డెవలప్ చేసిన మాట వాస్తవమే గదా! చరిత్ర అనేది ఎప్పుడు ఉండిపోతుంది. అది ఎవరు చెప్పినా అది చెరిగేది కాదు. సో, తెలంగాణ అంటేనే కేసీఆర్.
కేసీఆర్ అండ్ తెలంగాణ అనేది అందరికీ తెలిసిన విషయం అది. కేసీఆర్ గారు లేదంటే తెలంగాణ వచ్చేది కాదు. దానికి ముందు దాని తర్వాత ఎంతోమంది ఉన్నా కూడా చరిత్ర అనేది ఉంది కదండి. కేసీఆర్ గారే కదా దాన్ని తీసుకొచ్చింది. ఆయన ఇంకా ఆల్మోస్ట్ ఇంక ప్రాణాలు పోయే స్టేజ్లో కదా మనకు వచ్చింది. సో అది అది ఎవరు మర్చిపోలేని విషయం కదా. అదే మేము సినిమాలో చూపించాం. ఆయన చేసిన పనులు చూపించాం అంతే. ఆయన చేయని పని ఎక్కడ మేము చూపించలేదు. అదే హైలైట్ అయింది సినిమాలో అందరికి. అందుకే అందరూ దానికి కనెక్ట్ అయిందండి. బేసిక్గా ఒక టీఆర్ఎస్ వాళ్ళనే కాదండి, తెలంగాణ ప్రజలందరూ కనెక్ట్ అయింది సినిమా. అపోజిషన్ అనేది కాదండి, వాళ్ళు కూడా సినిమా చూశారు కాబట్టి మాకు అలాంటి మంచి కలెక్షన్స్ వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తుంటారు, మా లీడర్ గురించి తప్పుగా చెప్పుంటారా అని. నేను ఎక్కడ తప్పుగా చెప్పలేదు. సో దానివల్ల మాకు ఎక్కడ కాంట్రవర్షియల్ లేదు, మమ్మల్ని ఎవరు టార్గెట్ చేయలేదు, మాకు ఎటువంటి ఫోన్లు రాలేదు. ఎందుకంటే మంచి చూపించాం కదండి. రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారి గురించి ఒక కథ వచ్చింది అనుకుని చేస్తాను, దాని తప్పే ఉంది దాంట్లో. అలాగే నాకు ఒక కథ వచ్చింది, నాకు ఆపర్చునిటీ వచ్చింది. డైరెక్టర్ నేను సినిమా తీశాను. ఇంతకు ముందు సినిమా తీశారండి, పార్టీకి సంబంధించిన సినిమాలు ఆర్జీవీ తీశారు, ఇంకొకరు తీశారు. వాళ్ళు టార్గెట్ చేసింది ఏంటి, అపోజిషన్ పార్టీ నుంచి. మేము అలా టార్గెట్ చేయలేదు కదా. సో నేను తీసింది ఒక అభిమానిగా ఒక సినిమా కథ తీశాను అంతే. నేను అపోజిషన్ లో ఉన్న ఎవరిని నేను టార్గెట్ చేయలేదు. అలాంటి సినిమా మా సినిమా అని చెప్తున్నాను స్ట్రాంగ్ గా. యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్ గా ఇప్పుడు మనం ప్రశాంత్ నీల్ గారి మూవీస్ చూస్తున్నాం. కేజీఎఫ్ పార్ట్ 2, పార్ట్ 1 2 చూసాం. సలార్ వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా చూసినప్పుడు మీకు సినిమాటోగ్రఫీ ప్రకారం మీకు ఎలా అనిపించింది? కొత్తగా అప్పుడు చాలా రకాలుగా వచ్చినాయి కదా, చాలా బాగుందని. అంటే అప్పటి వరకు అంటే కేజీఎఫ్ సలార్ రావడానికి ముందున్న ఫోటోగ్రఫీ వేరు. వన్స్ కేజీఎఫ్ వచ్చిన తర్వాత, సలార్ వచ్చిన తర్వాత ఫోటోగ్రఫీ స్టైల్ మారిపోయింది. ఎందుకంటే అది ఆ డైరెక్టర్ స్టైల్ అండి. అంటే అందరూ అలా మారరు. రాజమౌళి గారు స్టిల్ అలాగే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన కలర్ఫుల్గా సినిమా చేయడం అంటే ఇష్టం. సుకుమార్ గారికి అలా కలర్ఫుల్ సినిమా చేయడం అంటే ఇష్టం. అలా ప్రశాంత్ నీల్ గారు స్టైల్ ఉంది, మణిరత్నం గారు స్టైల్ ఉంది. సో వాళ్ళు ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటుంది. సో ఇప్పుడున్న ట్రెండ్ కేజీఎఫ్ ఏదైతే చేసారో ఇప్పుడున్న ట్రెండ్ అది నడుస్తూ ఉంది. సో కొంచెం ఆ కాంపాక్ట్గా చేసుకోవాలి, ఆ డార్క్ మూడ్లో వెళ్ళాలనేది. సో ఆయన ప్రశాంత్ నీల్ గారి స్టైల్ అది కాబట్టి 100% ఆయన సినిమాలని కూడా నాకు చాలా ఇష్టం. నేను డే 1 ఆయన సినిమాలు చూస్తాను. నేను సలార్ కానివ్వండి, కేజీఎఫ్ అన్ని కూడా చూసాను నేను, 1, 2 అన్ని కూడా. సో లిటరల్లీ వెయిటింగ్ ఫర్ సలార్ 2. అందరూ వెయిటింగ్ అసలు. అయితే ఇప్పుడు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ ఇవన్నీ లాంగ్వేజెస్ లో చూసుకుంటే బెస్ట్ డైరెక్టర్ సార్, నాట్ ఓన్లీ మనకు తెలుగునే కాదు, బెస్ట్ డైరెక్టర్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే అంటే నాకు అంటే అదర్ లాంగ్వేజెస్ లో అంత నాకు డైరెక్టర్ అంత లేదండి. నాకు ఎప్పుడు నా ఫేవరెట్ డైరెక్టర్స్ తెలుగు వాళ్ళే. సో నాకు ఎప్పుడు బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా రాజమౌళి గారి స్టైల్ అంటే ఇష్టం. ఆయన ఒక సినిమా కంపారిజన్ ఉండదు. ఒక సినిమా అదే కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ మళ్ళీ ఇంకో సినిమా తీయడు ఆయన. సో అలాగే మన సుకుమార్ గారిని తీసుకోండి, అలాగే సుకుమార్ గారి ఫస్ట్ సినిమాని చూసుకుంటే కనుక సో ఆయన ఫస్ట్ సినిమాకి, రెండో సినిమా, మూడో సినిమాకి అంతా చాలా వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. సో అలాగే నాకు ఫేవరెట్ డైరెక్టర్స్ వీళ్ళిద్దరే. అండ్ ఇంకా మాస్ మసాలా అంటారు, మా బోయపాటి శ్రీను గారు అంటే నాకు చాలా ఇష్టం. మా బాలకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే అవును, నాకు బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయన సినిమాలు నేను బీయింగ్ ఏ ఫ్యాన్ గా ఫస్ట్ షోకి వెళ్ళిపోతాను. షూటింగ్ లో ఉంటే కనుక కష్టం, కానీ మాక్సిమం ఫస్ట్ డే మార్నింగ్ షోకి నేను చూసేస్తాను. ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock నేను సినిమా చూస్తాను ఆయన సినిమాలు. అది మిస్ అవును. నేను చెన్నైలో ఉన్నా కూడా అండి, మాకు బాలకృష్ణ గారి సినిమా అంటే మార్నింగ్ షో చూసేస్తాను నేను. అలాగే మాస్ డైరెక్టర్ లో నాకు బోయపాటి శ్రీను గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు ఇష్టం. ఆయన పర్సనల్ గా కూడా నాకు బోయపాటి శ్రీను గారు బాగా తెలుసు. ఎందుకంటే నాకు గరుడ బేగా తర్వాత ఫస్ట్ ఫోన్ కాల్ చేసింది ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఆ తర్వాత ఫోన్ చేసి అప్రిషియేట్ చేసింది బోయపాటి శ్రీను గారే. చాలా బాగా చేస్తావు తమ్ముడు అని చెప్పి అప్రిషియేట్ చేశారు. సో ఆ రిలేషన్ మాకు ఎప్పుడు ఉంది, నాకు ఆయనకి మధ్య. నాకు ఇష్టమైన డైరెక్టర్ వీళ్ళు ముగ్గురు తెలుగులో. అందుకే అండి ఇప్పుడు చూడండి, వీళ్ళని మించిన డైరెక్టర్లు ఎవరున్నారు చెప్పండి. ఎందుకంటే వీళ్ళ సినిమాలని కూడా క్యారెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారండి. మీరు అన్నట్టు వెనకాల ఉన్న క్యారెక్టర్ కూడా నేను బోయపాటి శ్రీను గారిని కలవడం జరిగింది. ఆయన చెప్పింది నాకు అదే, అమ్మ నేను ఒక క్యారెక్టర్ అనుకున్నా అంటే ఆ క్యారెక్టర్ ఇంత ఉన్నా కూడా, ఒక్క నిమిషం ఉన్నా కూడా అది ఇంపార్టెన్స్ అయితేనే నేను పెడతాను, ఇంపార్టెంట్ ఉంటేనే ఆ స్టోరీలో పెట్టుకుంటానమ్మా నేను, లేదు ఏదో పెట్టాలి వెనకాల నుంచే పెట్టాలంటే నేను పెట్టను అని చెప్పేసి అన్నారు. అది నాకు బాగా అనిపించింది. అంటే జనరల్ గా ఏ డైరెక్టర్ అయినా మనకు వెనకాల ఫీల్ అయిందా లేదా అన్నట్టు కొంతమంది కొన్ని రకాలుగా చూసుకుంటారు.
అలా ఒక క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఒక నైస్ థింగ్ అని చెప్పాలి మనం. లేదు మంచి ఆయన వెరీ గుడ్ కమాండింగ్ డైరెక్టర్ అండి అంతే. ఎందుకంటే అఖండ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం చూసాం కదా. ఆయన గురించి రివ్యూ కూడా నాకు పక్కన వాళ్ళు ఎవరో చెప్పారు ఏమనంటే, అమ్మా మా డైరెక్టర్ గారు యాక్టింగ్ రాకపోయినా తీసేసుకుంటారమ్మా, ఆయన నేర్పించేసుకుంటారు యాక్టింగ్ అని చెప్పి. అవును. ఎందుకంటే ఆయన యాక్టింగ్ అంతా పెర్ఫార్మెన్స్ అంతా కూడా ఇంక్లూడింగ్ బాలకృష్ణ గారు కూడా ఆయన చేసి చూపిస్తారు. బాబు ఇలా చేయండి అని యాక్చువల్లీ చెప్పేసి. డైరెక్టర్ అలాగా చేసి చూపిస్తే ఆర్టిస్ట్ కి ఇంకా ఈజీ. అవునండి ఆల్మోస్ట్ అండి ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరూ కూడా ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో కూడా నేను నా మేకింగ్ లో మీరు చూస్తే నాజర్ గారు కానివ్వండి, శ్రీరామ్ గారు కానివ్వండి, అందరూ గొప్ప నటులే. నా సినిమాలో అవికా గౌర్ చేసింది అమ్మాయి మంచి యాక్ట్రెస్. వాళ్ళందరూ కూడా బీయింగ్ డైరెక్టర్ గా మేమే చేసి చూపించాలి. సో అప్పుడే ఏంటంటే అండి మనం ఏమనుకుంటున్నాం అని చేయగలుగుతాం, వాళ్ళకి ఈజీ అవుతుంది. అవును, సో ఈజీ. నేను ఒకటి అనుకుని వాళ్ళు వర్క్ ఫాస్ట్ అవుతుంది, నేను ఒకటి అనుకుని వాళ్ళు ఒకటి చేసి వద్దండి ఇలా సీన్ చేయండి పేపర్ మళ్ళీ. ఇచ్చేసి ఆ, చదువుకొని వచ్చేయండి అని అవును చెప్పి అలా అట్లా ఉండదండి. అవ్వదు. స్పాట్ లో నేను ఏమనుకుంటున్నానో నేను చేసి చూపించాలి. సో డైరెక్టర్ ని అతను ముందు యాక్టర్ అయి ఉండాలి. అవును. సో యాక్టింగ్ తెలిసి ఉండాలి. సో Right. అప్పుడే అతను ఆపోజిట్ పర్సన్ యాక్టర్స్ దగ్గర నుంచి యాక్టింగ్ కరెక్ట్గా తీసుకోగలుగుతాడు, ఆ క్యారెక్టర్ లాంటిది అనేది. సో అది నేను 100% బిలీవ్ చేస్తాను బోయపాటి శ్రీని గారు చేసేదంతా కూడా. ఆయన చిన్నదండి, హీరో అని కాదండి, దాంట్లో చేసే చిన్న క్యారెక్టర్స్ కూడా ఆయన చేసి చూపించేస్తాడు. నాకు ఇలా చేయండి, ఇంక్లూడింగ్ క్యారెక్టర్స్ అని కాదు, ఒక గుర్రం వస్తున్నా కూడా ఆ గుర్రం సౌండ్ కూడా ఆయన చేసి చూపిస్తాడు. అవును. హార్స్ సౌండ్, అలా కార్ సౌండ్ ఆయన కట్ చెప్పేటప్పుడు నేను ఒకసారి విన్నానండి. ఆ బోయపాటి సీను గారి మీద చాలా మీమ్స్ కూడా మీమ్స్ లోనే సగం చూసేయచ్చు మనం ఆయన యాక్షన్స్ అన్ని. అవును, మంచి గొప్ప డైరెక్టర్ ఆయన. సో యా సార్, నైస్. అంతేనా? Thank you. చాలా చాలా మొత్తం బాగా మాట్లాడారు, మంచి ఇన్ఫర్మేషన్స్ చెప్పారు, Thank మంచి you. మెమరీస్ షేర్ చేసుకున్నారు. Thank you. ఎంత మంచిగా మాట్లాడినందుకు, మాతో అన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ Thank సార్. you. థ్యాంక్ యూ. మీ దాత్రి వీక్షకులందరికీ మా సినిమాని థియేటర్లో చూడండి, చూడని వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్లో తొందరగా రిలీజ్ చేయబోతా ఉన్నాం. కేసీఆర్ మంచి ఎమోషనల్ కంటెంట్. కేసీఆర్ని పేరు పెట్టాం కదా అని పొలిటికల్ సినిమా అనుకోవద్దు, ఇది చాలా ఎమోషనల్ సినిమా. ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవుతారు. సినిమా చూసిన ప్రతి వాళ్ళు కంటతడి పెడతారు, ఇది నేను ప్రామిస్ చేయగలుగుతాను. సో మంచి సినిమాని మీరు ఎంకరేజ్ చేస్తారని తెలుసు. మీరు ఇలాంటి సినిమాలు ఇంకా ఎంకరేజ్ చేయాలి, మాలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఇది మన డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రాఫర్ అంజి గారితో ఒక ఫన్ఫుల్ టాక్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు.